ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లిలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అనగా స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం తేదీ 17/6/2026న హైదరాబాద్ వాస్తవ్యులు కుడుల్ల గోత్రోద్భవులు శ్రీనివాస్ గారు, నాగలక్ష్మి గారు, సాయి సిద్ధార్థ్ గారు మరియు సాయి సిద్ధార్థ్ గారి యొక్క పెదనాన్న పెద్దమ్మ సీతారాములు గారు, ఉదయలక్ష్మి గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
నా పేరు సీతారామయ్య అండి. నేను ఇక్కడ చోటపల్లిలోనే ఉంటాను. గత 26 సంవత్సరాల నుంచి కూడా నేను చోటపల్లిలోనే ఉంటున్నాను. ఒక రేకుల షెడ్ లో 15-20 మంది పోషించే శక్తి దగ్గర నుంచి ఆశ్రమం నిర్మాత ఎవరైతే ఉన్నారో శంకర్ గారు నిజంగా ఒక దీక్షగా దీన్ని భావించేసి అనాథులకి అండగా ఉంటూ ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వివిధ వ్యక్తుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి వీళ్ళకి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ 500 మంది వరకు కూడా అభాగ్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మతిస్థిమితంకి లేని వాళ్ళని చెప్పుకోవాలి. ఒక రకంగా ఇంట్లో వాళ్ళు వదిలేసిన వాళ్ళు, పరిస్థితులు బాగోక మెంటల్ గా డిజార్డర్ అయిన వాళ్ళు, రకరకాల స్థాయికి చేరుకునే వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా శంకర్ గారు చేరదీసి వీళ్ళకి ఉపాధి కల్పించారు. నిజంగా ఇది చాలా గొప్ప అంశము. దీనికి శంకర్ గారికి నిజంగా అభినందించాల్సిన విషయం. ఇలాగే శంకర్ గారు ఇంకా ఎంతో మందిని కూడా అండగా నిలబడి వాళ్ళందరికీ కూడా మంచి బాగోగులు చూడాలని చెప్పేసి వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు, శంకర్ గారికి ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనసారా దేవుని కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమం వాతావరణం చాలా బాగుంది. ప్రత్యేకమైనటువంటి భవన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళకి ఆడవాళ్ళు సపరేట్ గా ఉండేటట్టు, మగవాళ్ళు వేరే విధంగా ఉండేటట్టు వేరు వేరు బ్లాకులు ఉన్నాయి. డోనర్స్ నుంచి వచ్చే విరాళాలను బట్టి వీళ్ళకి ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆశ్రమానికి ప్రాంగణంలో శివాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధార్మికంగా చాలా బాగుంది. అది కూడా మానవ సేవ చేయాలన్న ఆలోచనలో మానవుడు చాలా మంది సేవ చేసే ఉన్నారు, కానీ మానవ సేవ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని మానవ సేవను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆశ్రమాలను ప్రోత్సహించవలసిందిగా నా వంతుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. భారత్ మాతాకు జై. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.